జన్మనిచ్చినటువంటి తల్లి ఈశ్వరమ్మ. ఆమె ఎంత ధన్యురాలు, ఆమె ఎంత పుణ్యాత్మురాలు. ఎన్ని జన్మలలో ఎంత పుణ్యము, పుణ్యాల ఫలమంతా కూడా రాసి పెరిగి 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 పెద్దదై ఆ పుణ్య ఫలమంతా కూడా ఈ జన్మలో ఆమెకు సంప్రాప్తించి సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి తన గర్భమందు మోసి భూమికి అందించి ప్రజలకంతకు అందించినటువంటి ఆ తల్లి ఈశ్వరమ్మ. అమ్మా, నీవు ఎంతటి ధన్యురాలు తల్లి. ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మను నంద యశోదరు దేవకీ వసుదేవుడు ఏ విధంగా తరించారు, ఆ తల్లి ఈశ్వరమ్మ కూడా ఎంతటి మహానుభావుణ్ణి నేను కని నేను ధన్యురావడమే కాకుండా పుడమి అంతా కూడా పులకించిపోయిందని ఆ తల్లి ఎంతగానో సంతోషపడింది. దానికి తగ్గట్టుగానే మహానుభావుడు ఈశ్వర అమ్మ ఈశ్వరమ్మను ఎంతగైతే ప్రేమించాడో ప్రతి తల్లిని కూడా అంతే ప్రేమించేవారు స్వామి. కాబట్టి అంతటి మహానుభావుడు పుట్టినటువంటి యొక్క పుణ్యాల పుట్టపట్టిలో మనమంతా ఈనాడు నివసిస్తూ స్వామి చరిత్ర వింటున్నామంటే చాలా ధన్యులము. ఈ జన్మ ఇంతే చాలు. ఎంతటి జన్మ పొందినటువంటి మనము ఇంకొక జన్మ ఎత్తకూడదు, భగవంతుడు ఐక్యమే కావాలని నా యొక్క కోరిక. అలాగే మీకు కూడా అనుకుంటున్నాను. ఇంత పుణ్యం చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు పుట్టాలి, ఎందుకు ఇంకో జన్మ ఎత్తాలి, చాలు కదా. కాబట్టి ఈ జన్మ బాబా మీకే అర్పితం, మీ చరణానికే అర్పితం. ఏలుకో నన్ను నేలుకో. ఘంటసాల గారు ఒక మంచి పాట పాడారు, దానికి రాసినటువంటి పాట. నా సాయి నన్ను చేరనాడాయే, నన్నలరించే వేళాయే. నా సాయి నన్ను చేరనాడాయే, నన్నలరించే వేళాయే. నా సాయి నన్ను చేరనాడాయే.
శాపం పెట్టేశాడు నందీశ్వరుడు. నీ తల ఒక శివుని అంశంతో పుట్టిన బాలుడి చేతిలో ఖండించబడుతున్నాయి. నాకేం లెక్క చేయలేదు. అప్పటి నుంచి ఒకటే ఆలోచనలో పడ్డాడు ఆ యొక్క దక్షుడు. నన్ను ఆనాడు అంతమంది అవమానించాడు కదా ఆ శివుడు. నేను అంతకు వెయ్యేట్టుగా అవమానించకపోతే నాది ఒక బ్రతుకేనా? నేను ఒక బ్రహ్మనేనా? ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? అలా పగ తీర్చుకోవాలి. ఆలోచించాడండి. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చేసాడు దక్షుడు. అర్థమైంది. శివుని పైన నా పగ తీర్చుకోవాలంటే దీనికి ఇదే సరైనటువంటి మార్గం. నేనిప్పుడు నిరీశ్వర యాగము చేసదా. నిరీశ్వర యాగం అంటే ఏంటండి? శివుడు లేని యాగం. అందరూ వస్తారు, శివుడు మాత్రం రారనమాట. శివుడు లేని యాగం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఆ యాగం వినగానే, ఆ పేరు వినగానే శివుడు సగం చచ్చిపోతాడు. అంటే నేను లేని యాగం చేస్తున్నాను. ఓ పిచ్చివాడ, ఆయన అనుకుంటున్నాడు శివుడు లేని యాగం. శివుడు లేని చోటు ఉంటుందా? ఎవరి పిచ్చివాడికి ఆనందం మరి. సరే, శివుడు లేని యాగం చేయడానికి నిశ్చయించుకున్నాడు. అందరూ కూడా వెళ్తున్నారు వాళ్ళ వాహనములను. కానీ అదంతా చూస్తున్నది శివుని భార్యైనటువంటి సతీదేవి, దాక్షాయణి దేవి. ఎంతైనా పుట్టింటి మీద బిడ్డకు మమకారం ఉంటుంది కదండి. అయ్యో, మా నాన్నగారు నా భర్త లేని యాగం చేస్తున్నాడా? ఇలా చేయడం తప్పు కదా. అయినా కూడా నేను వెళ్ళి మా నాన్నను మందలించాను. ఈ యొక్క వంక చేత నేను నా తండ్రి గారికి వెళ్ళాలి. తండ్రి గారి దగ్గరికి వెళ్ళాలంటే పుట్టింటి వారు చూసినట్లు ఉంటుంది, విషయాన్ని చెప్పినట్లు ఉంటుంది అనేటువంటి ఉద్దేశం చేత శివుని భార్య దాక్షాయణి దేవి అందరూ వెళ్తున్నటువంటి పుష్పక విమానంలో వెళ్తున్నారు కదండి. వాళ్ళంతా చూసి తాను కూడా అక్కడికి వెళ్ళాలని అనుకున్నది. శివుని పాదపద్మములకు నమస్కారం చేసుకొని ఒక మాట అడుగుతుంది. స్వామి, ఒక చిన్న కోరిక మిమ్మల్ని కోరుతాను, ఆ కోరిక తీరుస్తాను. అప్పుడు శివుడు అంటున్నాడు, అయ్యో పిచ్చిదానా, భార్య కోరిక తీర్చలేని భర్త ఎందుకు దేవి? ఏం కావాలి? సమంజసమైతే తప్పకుండా తీరుస్తాను సుమా అడుగు. అలాగే స్వామి, మరి నా తండ్రి చేస్తున్నారు కదా ఆ యొక్క నిరీశ్వర యాగము, దాన్ని చూడటానికి మరి మనం కూడా వెళ్తాం స్వామి. ఈ ఒక్క కోరికే, ఇంకేమీ కోరుకోకూడదు. ఆ మాట వినేటప్పటికీ శివుడు కాస్త నిర్ఘాంతపోయాడు. అయ్యో దేవి, ఉన్నట్టుండి నువ్వు ఎంత మాట మాట్లాడితే ఈ కోరిక నువ్వు కోరుతున్నది. అయ్యో సరే, ఒక మాట చెప్తున్నాను, పెద్దలు ఏమన్నారో తెలుసా అన్నారు. పెద్దలు ఏమన్నారో తెలుసా అంటే శివుడి కంటే పెద్దవారు ఏమన్నారండి? మహానుభావుడు ఆయన తన గొప్ప తాను చెప్పుకోడు. నేనంతా నేనింత అని చెప్పుకోడు ఆయన. శివుడు గోళాశంకరుడు. స్వామి నీ అంతటి వారు ఉన్నారా అంటే చాలు పొంగిపోతాడు. ఏం కావాలో కోరుకోరు ఆయన అంటాడు. చివరికి ఆయన ఎత్తిని చేపెట్టే మాట మాట్లాడినా ఏమనుకోడు పాప ఆయన. అంతటి గోళాశంకరుడు. రేపురా మాపురాన్ని చూపించుకోడు ఆయన. వాళ్ళ కోరినటువంటి కోరిక తీర్చేటువంటి మహానుభావుడు. అంతటి శంకరుడు మరి ఏమంటున్నాడు భార్యను చూచి అంటే, ధర్మపత్నిని చూచి అంటే, నీవు నీ తండ్రి చేపడుతున్నటువంటి ఆ యజ్ఞానికి వెళ్ళడానికి నన్ను కూడా నమ్ముతున్నావా? పెద్దలు ఏమన్నారు తెలుసా? చోటికి పోవరాదు, పోవరాదు, పెద్దలు పెట్టు
పెద్దలు ఏమన్నారంటే పిలువని చోటికి పోకూడదు. మహానుభావుడు ఎంత గొప్ప మాట చెప్పారు. పిలువనిది అది ఎంత స్వతంత్రమైన చోటైనా, ఎంత నీవు తప్పనిసరైనా కూడా పిలువనిదే వెళ్ళకూడదు. పిలువని చోటికి వెళితే అక్కడ అవమానమే కానీ సన్మానం జరిగాయి. అవునండి, ఈ ఊళ్ళో మనం మరి పుట్టపంతలో మన ఊళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఓ రోజు వచ్చామంటే పాప రాను మా వదిన వచ్చింది, రావద్దు కూర్చొని మంచం వేస్తుంది. రెండో రోజు పోయామంటే ఏమమ్మా బాగున్నావా, నిన్నటికి రోజు చెడిపోయింటామా, మరి ఆ మంచం మాయమైపోతుంది, చాప ఉంటుంది. మళ్ళీ మూడో రోజు వెళ్ళామంటే ఏ వదిన బాగున్నావంటే చాప ఉండదు, మంచం ఉండదు, ఏమి ఉండదు. ఇదేమిటమ్మా రోజు బాగున్నావా 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 పట్టడానికి వస్తుంది. మా కొంప తప్ప మీరే వేరే కొంపనిగా నీకు వెళ్ళడానికి అని మనసులో అనుకుంటుంటుంది. అలాగా చూసారా, ఇది సత్యం. ఇది పిలవందే పోతే అక్కడ గౌరవం లభించదు, పిలిస్తేనే వెళ్ళాలి. పిలవని పేరంటమా అంటారు, పేరంటానికి కూడా పిలవందే పోకూడదు అంటారు. పోతే మనకే నష్టం లేదు. పెద్దలు చెప్పినటువంటి మాట, పిలవనిదే వెళ్ళకూడదు. పిలువని చోటికి వెళ్ళరాదు, ధరలు జనములు లేని నీళ్లు లేని ఏటి కూడా పోకూడదు. నీళ్లు ఉంటే తాను తప్పి తిరుగుతుంది, నీళ్ళు లేకపోతే ఆ ఏటికి ఎందుకు పోవాలి? ఇవన్నీ కూడా ధర్మసూత్రుడు చెప్పాడు మహానుభావుడు పరమేశ్వరుడు. అంటే అమ్మవారికి ఆ ద్రాక్షానికి మాత్రమే చెప్పాడా? కాదు, అందరికీ వర్తించేట్లు చెప్పాడు. ప్రపంచం అందరికీ కూడా వర్తించేట్లు యొక్క ధర్మసూత్రుడు చెప్పాడు. దేవి, నీ తండ్రి గారు నా మీద పీకల కోపంతో ఉన్నాడు, నన్ను మింగుదామా అన్న కోపంతో ఉన్నాడు. నా మీద కోపాన్ని నువ్వు వెళ్ళావంటే నీ మీద చూపిస్తాడు. ఇది సత్యం. నిన్ను గౌరవిస్తాడనేటువంటి నమ్మకం నాకు లేదు దేవి. నీవు నీ పుట్టింటికి పోవాలంటున్నావు, పోయావంటే నీకు అక్కడ అవమానమే. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను, దయచేసి అర్థం చేసుకోదేవి అని చెప్పేసి స్వామి అలా పరమేశ్వరుడు నిమీలిత నేత్రుడయ్యే పద్మాసనము వేసుకొని సమాధిలోని వెళ్ళిపోయే పరమేశ్వరుడు. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంతరాయ మహేశ్వరాయ నిత్యాయ సఖాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ. తస్మై నకారాయ నమః శివాయ. శివాయ గౌరీవదనారవింద సూర్యాయ దక్షాధరలోచనాయ శ్రీనీలకంఠాయ ముఖధ్వజాయ తస్మై శ్రీకారాయ నమః శివాయ. వశిష్ఠ గౌతమాని మౌర్య దేవాశేఖరాయ చంద్రార్ణ వైశ్వానరలోచనాయ తస్మై నకారాయ నమః శివాయ. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. నమః శివాయ అంటే చాలు, చేసిన పాపాలను తప్పిమని వెళ్ళిపోతుంది. అలా అంతటి మహానుభావుడు పరమేశ్వరుడు మరి వెళ్ళదు దేవి అని కూర్చున్నాడు. అంటే అలా సమాజంలోనికి నిమగ్నమైపోయాడు పరమేశ్వరుడు. ఏం ఆలోచించింది, స్వామి వెళ్ళొద్దని చెప్పారు, నా మనసు వెళ్ళంత పరుగు తీస్తున్నది, ఏం చేయాలి భగవంతుడా? సర్వేశ్వర ఏం చేయాలి? నా మనసు చెప్పినట్టు వినాలా, పతిదేవుడు చెప్పినట్టు వినాలా?
ఏమి అర్థం కాకుండా ఉన్నది కర్తవ్యం. ఏం చేయాలి ఇప్పుడు? నేనేం చేయాలి? సరే, ఏదేమైనా అయిపోయి నా మనసు చెప్పిన ప్రకారంగా నడుచుకుంటాను. నేను 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 నా తండ్రి గారి దగ్గరికి వెళ్ళి తీరాల్సిందే, నూరు కానీ వెళ్ళాల్సిందే అని దృఢ సంకల్పానికి వచ్చేసింది ఆవిడ. స్వామి, పరమేశ్వర నన్ను మన్నించండి, మీరేమో వెళ్ళొద్దని చెప్పారు. నా మనసు నా మాట వినడం లేదు స్వామి. నేను వెళ్తాను, నేను వెళ్ళి తింటాను. వెళ్తున్నాను స్వామి, వెళ్తున్నాను. ఏమన్నదాలే? వెళ్తున్నాను అన్నది. వెళ్ళి వస్తాను అనలేదా? శివుడు వెళ్తున్నావా దేవి? సరే వెళ్ళు అన్నాడు. వెళ్ళు అన్నాడు కానీ వెళ్ళి రా అని ఆయన కూడా అనలేదు. ఇద్దరి నోట్లో కూడా అమంగళమే వచ్చింది, అపశకునమే. అంటే ఉయ్యభాగం దాపరించిందంటే అన్ని అపశకునాలే వస్తాయి నోటిలో, అన్ని అమంగళకరమైన మాటలే వస్తాయి. పైగా తథాస్తు దేవతలు మన కంటికి కనిపించకుండా తథాస్తు 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 అనుకుంటూ ఆకాశ మార్గంలో వెళ్తుంటారట. వాళ్ళ పనే అని ఒక చోట ఉండరు, తథాస్తు తథాస్తు అనుకుంటూ వెళ్తూనే ఉంటుంటారు. వాళ్ళు తథాస్తు అనేటప్పుడు మన నోటి నుండి మంచి మాట వస్తే మంచే జరుగుతుంది. వాళ్ళు తథాస్తు అనుకునే సందర్భంలో మన నోటి నుండి ఏదైనా చెడ్డ మాట వస్తే అది మనకు చెడే జరుగుతుంది. కాబట్టి నాయన మంచి పలుకురా, మంచిని మాట్లాడు. ఎట్టి సందర్భంలోనైనా నోటి నుండి మంచిగా మాట్లాడాలి పెద్దలు చెప్తుంటారంటే ఇదేనమాట విషయం. సరే ఆమె వెళతాను అన్నది, శివుడు వెళ్ళు అన్నాడు. ఇద్దరి నోట్లో కూడా అమంగళమే వచ్చింది. సరే వెళ్ళింది. వెళ్ళింది అంటే ఏమిటి? ఆమె వెళ్ళడానికి నిశ్చయించుకున్నది. వెంటనే ఆ ప్రమదంతా కూడా అయ్యో స్వామి, ఈశ్వర చూశారా చూశారా, అమ్మగారు వెళ్తూ ఉన్నాం, మీరు వద్దన్నా వెళ్తున్నారే. అయ్యో స్వామి, మేము కూడా మా తల్లి వెంట మేము కూడా వెళ్తున్నాం, మేము కూడా వస్తున్నాం. అమ్మా, ఆవు తల్లి ఆడబిడ్డకి ఒంటరిగా వెళ్ళడం భావ్యం కాదు, మేము కూడా నీ వెంట వస్తామమ్మా అని మరి ఆ యొక్క దాక్షాయణి వెంట శివగణం, నంది, భృంగి, చెండి ఇలాంటి వాళ్ళంతా ప్రయాణమయ్యారు. ఆమెతో పాటు ప్రయాణమై మెల్లగా దక్షివాటికను చేరుకున్నారు. అంతా చూసింది, బాగానే ఉంది, వేడుకలంతా బాగానే ఉంది, అంతా చక్కగా ఉంది, వైభవంగా ఉంది. ఎందరో వచ్చారు, అసలైన వాళ్ళు లేరు, అక్కడ రాలేదు. ఏమండి, కొన్ని కోట్లు పెట్టి గుడి కట్టిస్తారు, బ్రహ్మాండంగా డెకరేషన్ అంతా చేసుంటారు, అంత వైభవంగా చేసుంటారు. కానీ గుడిలో భగవంతుని విగ్రహం పెట్టకపోతే ఏం లాభం? గుడిలో కూడా భగవంతుడి విగ్రహం లేకపోతే పైన గోడ కొందరు ఎన్ని కోట్లు పెట్టి కట్టిస్తే ఏం ప్రయోజనం? గుడిలో దేవుడు ఉండాలి కదా. దేవుడు లేకుండా దేవాలయం మాత్రం పెట్టుకుంటే ఏమయ్యా అంత పెట్టి కట్టించారు, గుడిలో దేవుడు లేడే, విగ్రహం లేదని అంటారు. అలాగా మనమంతా కూడా దేవాలయం లాంటి వాళ్ళము. భగవంతుడు అనేవాడు విగ్రహం అనేటువంటి రూపంలో ఉండేటువంటి వాడు భగవంతుడు. అందుకే అందరూ వచ్చారు, బాగానే ఉంది. అసలైన వాడు శివుడు మాత్రం అక్కడ లేదు కదా. అందరినీ చూసింది, ఏమయ్యా పెద్ద మనుషులారా, ఏమిటయ్యా మీ పెద్దరికం, ఎందరు వచ్చారు, బాగానే ఉంది. కానీ నా భర్త శివుడు ఇక్కడ లేడు కదా. ఇది శోభనిస్తుందా? ఇది వైభవాన్ని ఇస్తుందా? ఎందుకయ్యా ఇలాంటి పని చేస్తున్నారు? మా నాన్నకు మీరైనా బుద్ధి చెప్పకుండా, శివుడు లేకపోతే ఇది మంచిది కాదయ్యా, అమంగళకరం అని చెప్పకుండా మీకు నోరు లేదా? సరే, తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. నాన్న నాన్న, ఏమిటి మీరు చేస్తున్న పని? శివుడిని పిలవకుండా అహం బ్రహ్మాస్మి అన్నట్టుగా మీరే బ్రహ్మగా తలపోసుకుని ఇలాంటి యజ్ఞం చేస్తున్నారా? మీరు ఎంత చేసి ఏం ప్రయోజనం? అంతా పూర్ణ కోసిన పని. శివుడు లేని యజ్ఞము యజ్ఞమా, అంత మాత్రం తెలియదా? ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు? ఇలాంటి పని చేయడం మీకు ధర్మమేనా? శివుడిని పిలవకుండా ఇలా చేస్తున్నారే, మీకు మనసు ఎలా ఉంటుంది? చెప్పండి నాన్న, చెప్పండి. ఏం చెప్తాడో ఏమీ చెప్పలేదు. అప్పుడు ఉండే వాళ్ళంతా కూడా కిమ్మనలేదు.
అందరూ అలా మౌనంగా తల వంచేసుకుని ఉన్నారు. ఇక తల్లి దగ్గరికి పోయిందట ప్రసూతిదేవి దగ్గరికి. అమ్మా అమ్మా నీవైనా చెప్పమ్మా, నాన్నగారు చేసే పని మంచి పనైనా పోయి మీరు మమ్మల్ని పిలవలేదు, నేను సిగ్గు విడిచి మీ దగ్గర వచ్చేసాను. వచ్చిందా బిడ్డ వచ్చింది కదా అని నాన్నగారు నాతో మాట్లాడలేదు. నీవైనా నాతో మాట్లాడమ్మా, ఎందుకు ఇలాంటి పని చేస్తున్నావు, నేను చేసే తప్పేమిటమ్మా. అప్పుడు అంటున్నది తల్లి ప్రసూతిదేవి, అమ్మాయి దాక్షాయిని, నేను చేసిన తప్పేమిటమ్మని అడుగుతున్నావా? అయితే మీరు నువ్వేం తప్పు చేశావు? ఎలాంటి తప్పు చేశావంటే పరువు పదింతలు లేని నాకు పత్రిక కూడా లేదు. పరువు ప్రతిష్టలు లేని వాడికి, దేశ త్రిమ్మకి నీవు భార్య కావడమే నీవు చేసుకున్న మొదటి తప్పు. ఇక రెండో తప్పు ఏమిటో తెలుసా అమ్మాయి? నిన్నెవరు పిలువనిదే ఇక్కడికి రావడం నీవు చేసినటువంటి రెండో తప్పు. ఇవన్నీ తప్పులు కదా దాక్షాయిని. కాబట్టి వెళ్ళు, నీ మీద మాకెవరు కూడా ప్రేమ అభిమానములు లేవు. ఎలా వచ్చావు అలా వెళ్ళిపో. నీవు రావడానికి లోపలికి చొరబడ్డానికి వీలు లేదు. నీ మొగుతో చెప్పుకోకు, మేమంతా ఇలా అన్నాము అని కఠినంగా మాట్లాడింది తల్లి. అవురా, ఇది ఏమిటి విచిత్రం? ఎవరైనా కఠినంగా మాట్లాడవచ్చుగా, కన్న తల్లి కఠినంగా మాట్లాడుతుందా? లోపల ఎక్కడైనా ఉందా ఈ విషయము? లేదు. అప్పుడు ఒక ముఖ్య విషయం, దక్షుడు తన భార్య ముందుగానే హెచ్చరించాడు. దేవి ప్రసూతి, మన బిడ్డ తెలియదు, మరి మన బిడ్డ మనం పిలువపోయినా ఇక్కడికి వచ్చిందంటే దాన్ని నీవు మాట్లాడకూడదు, కన్నెట్టయినా చూడకూడదు, కఠినంగా మాట్లాడాలి, దాని మనసు విచ్చేయాలి నువ్వు. ఎందుకంటే దాని భర్త నన్ను అగౌరవించాడు కాబట్టి శివుడు, ఆ శివుడు నాకు శత్రువే, నా బిడ్డ నాకు శత్రువే, కఠినంగా మాట్లాడు అని భార్యతో ముందుగానే హెచ్చరించాడు. కాబట్టి భర్త మాటను మేరలేక ఆ తల్లి కూడా వచ్చిన తన కూతురుతో అంత కఠినంగా మాట్లాడింది. మనసు విరిగిపోయింది 1000 ముక్కలుగా. అవురా, ఏమిటి విచిత్రం? కన్న తల్లి ఈ విధంగా మాట్లాడేది. ఎవరు కాదన్నా, పొమ్మన్నా, లేదన్నా కన్న తల్లి ఒక్కటి నాకు ఉంటే చాలు, ఆ తల్లితో నేను మొరబెట్టుకుంటే చాలు అనుకున్నా. తల్లి కూడా ఈ విధంగా మాట్లాడుతున్నది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నీవు లోపలికి రావడానికి వీలు లేదు అని చెప్పి తలుపులు మూసేసుకుని ఆమె లోపలికి వెళ్ళిపోయింది. తలుపులు అలా మూసేసుకుని తల్లి లోపలికి వెళ్ళిపోయింది. దాక్షాయిని మాత్రం ఆ వార్త కుంభంలోనే గడప మీదే గభీరమని పడిపోయింది. స్పృహ తప్పేలా గడప మీద పడిపోయింది. చిత్తం చెదిరిపోయింది. ఆమెకి మనసు కకానుకరమైపోయింది. అవురా పరమేశ్వర, ఏమి నేను చేసుకున్నందుకు దృష్టం, నాకింతటి అవమానమా, పుట్టింటలోనే ఇంతటి అవమానమా నాకు? శివ శివ ఈశ్వర పరమేశ్వర ప్రాణేశ్వర వరదు పోవలనచు మజిగే వరదు పోవలనచు మజిగే తొడువలై సమాయాన దోసివాచి స్వామి వరదు పోవలనచు మజిగే తొడువలై సమాయాన
ఈశ్వర ప్రాణేశ్వర నాకు ఇప్పుడు ఏది దారయ్యా? ఇంతటి అవమానంతో కైలాసం ఎలా చేరుకునేది? నా పాపిష్టి ముఖాన్ని మీకు ఎలా చూపించేది? మీరు వద్దన్నా వచ్చాను. వద్దు దేవి, వెళ్ళావంటే నీ పుట్టింటిలోనే అవమానింపబడతావు, అగౌరవింపబడతావు. ఆ అవమానాన్ని భరించలేవు, తట్టుకోలేవు అని చెప్పినా కూడా కుమ్మతిని వచ్చేసాను. వచ్చిన దానికి అనుభవిస్తున్నాను. ఇక నేను బ్రతకలేను. ఏ దారి లేని వారికి గోదారే గతి, గోదారే గతి. దారి లేని వారికి, ఏ దారి లేని వారికి గోదారే గతి. నాకు ఇప్పుడు మరణమే శరణం. ఇక నేను బ్రతకలేను స్వామి, ఈ అవమానంతో భరించలేను అని ఒక నిచ్చిన ప్రదేశంలో వచ్చేస్తున్నావు. గీత తీసుకున్నది, ఆ గీత మధ్యలో అలా బొట్టు దగ్గరతో అలా అన్నది. మంటలు వచ్చేసాయి. అప్పుడు అంటున్నది తండ్రిని చూసి, ఓయి దక్ష, నీవు ఒక తండ్రివేనా? నీవు ఒక తండ్రివేనా? నీవు తండ్రివి కాదు, నీకు మనస్సు లేదు, నీవు కసాయివి. నీ గుండె రాతి గుండె, నీ గుండె రాతి గుండె. ప్రేమ అభిమానం ప్రేమ లేని వారి నీలాంటి తండ్రి ఎవరికి కూడా ఉండకూడదు. నేను చెప్తున్నా, నేను శాపం పెడుతున్నాను. నీవు చేసిన ఈ యజ్ఞం మధ్యలోనే విధ్వంసమైపోయి మీరందరూ కూడా సర్వనాశనం అయిపోతారు. దక్ష అనుభవించండి అని మట్టి తీసుకుని వాళ్ళందరిపైన చల్లి, మట్టి తీసుకుని వాళ్ళందరిపైన చల్లి అగ్నిని ముట్టించుకున్నది. తనంతట తానుగా మరణించడానికి నిశ్చయించుకున్నది. అగ్ని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమః. మనసులో ఆ పరమేశ్వరుని మళ్ళీ మళ్ళీ ధ్యానం చేసుకున్నది. ఇక దూగబోయే ముందుగా అంటున్నది, ఓ మహాపురుష మన అన్యోన్యమును జన్మ జన్మము నాము శివా 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 పరమ శివా పదిత బంధో సదారే నారాయణ సాయి నారాయణ నారాయణ సాయి నారాయణ నారాయణ హరి నారాయణ హరి మాతా పితా బంధు సదారే నారాయణ హరి నారాయణ అల్లాహ్ తుమకో యేసు తుమకో అల్లాహ్ తుమకో యేసు తుమకో బుద్ధ జోరాత్ర మహావీర తుమకో బుద్ధ జోరాత్ర మహావీర తుమకో సంగ్రామాని లేనై భగవాన్ సంగ్రామాని లేనై భగవాన్ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ హరి నారాయణ నారాయణ
బాబా వారు ఒక చిన్న విషయము ఒక అబ్బాయి ద్వారా నాకు తెలిసిందండి. నేను ఒక 20 years బ్యాక్ 25 years బ్యాక్ నేను తెలుసుకున్నటువంటిది ఏంటంటే, ఒక అబ్బాయికి మరి ఉంగరం సృష్టించి ఇచ్చారట. ఇచ్చిన తర్వాత సరే వాళ్ళ ఊరికి వెళ్ళారు, వచ్చారు. మళ్ళీ హాలిడేస్ అయిన తర్వాత కూర్చున్నారు. ఆ అబ్బాయి దగ్గరికి వచ్చారు స్వామివారి పాదాల దగ్గర కూర్చున్నారు. ఆ అబ్బాయిని లేపి స్వామి అన్నారండి, ఏం బంగారు నువ్వు తిన్నది దాన్ని కూడా తినిపించావా అన్నాడు. అర్థం కాలేదు. ఏంటి స్వామి నేను తిన్నది దాన్ని కూడా తినిపించాక అంటున్నారు ఏంటి? అవును రా బంగారు, నువ్వేం చేస్తావు నీకు గుర్తులేదా? గుర్తు చేసుకో, నువ్వేం తిన్నావు? అవును స్వామి నేను నాన్ వెజ్ తిన్నాను, రోజు మాంసాహారం తిన్నాను. అది తెలిసిపోయింది స్వామికి. నీవు తిన్నది ఆ ఉంగరాన్ని కూడా తినిపించావా అన్నాడు. అంటే తను తింటూ ఉంటే ఆ ఉంగరాన్ని తగ్గుతుంది కదా. అది చూసారా, అంతటి మహానుభావుడు ఆయన. అంటే ఏమిటి? ఆ యొక్క మాంసాహారాన్ని మెల్లగా మానుకోనాయన అని చెప్పడం, అంతే కదా. నీవు తిన్నది ఉంగరాన్ని కూడా తినిపించావా అన్నాడు. అంటే ఏమిటి? ఉంగరం తింటుండే అంటే ఏమిటి? స్వామివారి మెల్లగా అలాంటి యొక్క అలవాట్లు ఏదైనా ఉంటే మానుకొని చక్కగా శాకాహారం భుజించండి బంగారు, మీ జీవితాన్ని మార్చుకోండి నాయన అనేటువంటి విషయాన్ని ఆ చిన్న ఉంగరం ద్వారా భగవంతుడు చెప్పాడు ఆ అబ్బాయికి. అది చూసారా? అంతటి మనం ఇక్కడ ఉన్నాం కదా, దేవుడు అక్కడ ఉన్నాడు కదా, మనం ఎక్కడెక్కడో ఉన్నాము, వేరే దేశాల్లో కూడా ఉన్నాము. మనం ఇక్కడ జరిగేది ఆ దేవుడికి ఏం తెలుస్తుంది బాబా వారికి అనుకుంటాము. ఆయన మనం నిద్రపోతూ ఉన్నా ఆయన మాత్రం నిద్రపోయినట్లే ఉంటాడు, కళ్ళు తెలుసుకుని అన్నీ గమనిస్తూ ఉంటాడు. మనం నిద్రపోతాం కానీ భగవంతుడికి నిద్ర ఉందా? ఒకవేళ ఆయనే నిద్రపోతే మనమంతా శాశ్వతంగా నిద్రపోతాం. కాబట్టి ఆయన ఇప్పుడు మేలుకొని అన్నీ గమనిస్తూ ఉంటాడు. చెప్పడు, ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా చేయాలో అలా చేసి చూపిస్తాడు. అది భగవంతుడి యొక్క తత్వం. అందుకే భగవంతుడు ఏమంటాడు? సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడు అంటే అన్నీ తెలిసినటువంటి వాడు. ఒకటి తెలిసి ఒకటి తెలియక కాదు, అన్నీ తెలిసిన వాడినే భగవంతుడు అంటారు. అలాంటి సర్వజ్ఞుడే మన బాబా భగవాన్ శ్రీ సాయి కనుక అలాంటి శివతత్వము, విష్ణుతత్వము, బ్రహ్మతత్వము, 3 తత్వములు కలబోసుకుని పుట్టినటువంటి మహానుభావుడే పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. అలాంటి యొక్క తత్వంతో కూడినటువంటి శివపార్వతుల కళ్యాణాన్ని, శివతత్వంతో కూడినటువంటి మన కథను మనం జరుపుకుంటున్నాం. సరే, ఎన్ని జన్మాలైనా మీకే నేను మరి భారీగా పుట్టాను ఈశ్వర, ఈ దేహం ఇప్పటితో చాలిస్తున్నానని చెప్పి అగ్నిలోకి ప్రాణములు ఎడబాసింది. ఇంకేముంది? ఆ విషయం చూశాను, భక్తులు అని మండిపోయారు. ఆమె వెంట వచ్చినటువంటి ప్రమథ గణం, నందీశ్వర, బృందీశ్వర, చండీశ్వర ప్రమథ గణం అంతా చూశారు. కళ్ళు కొనుచు కళ్ళు ఎక్కడ చేసి ఓయి దక్ష బ్రహ్మ అవివేకి, ఎంత ఘోరమైన పాపానికి ఒడిగట్టావురా మూర్ఖుడా. అన్యాయంగా ఒక తల్లి ప్రాణం తీసుకోవడానికి కండని కట్టుకున్నావే. కన్యా
అది కావాలి ఇది కావాలి అంటే నాకు అంత సంతోషం ఉండాలి ఇంత సంతోషం ఉండాలి అని అందరూ కోరుకుంటుంటారు. అదే భగవంతుడు అంటాడు అందరూ కూడా నాకు అది కావాలి ఇది కావాలి, ఇది స్వామి అదే స్వామి అందరిగా కోరేవాడే కానీ వాళ్ళ సంతోషం వాళ్ళు చూసుకునేవాడే కానీ ఏ ఒక్క మానవుడైనా మీరు సంతోషంగా ఉన్నారు స్వామి, మీరు బాగున్నారు, మీ మనసుకు శాంతిగా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు స్వామి, ఇంతమందిని మీరు ఎలా భరిస్తున్నారు స్వామి అని అడిగే మానవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఎంతసేపటికి నేను నాది నాకు కావాలి, నా బిడ్డ కావాలి, నా కొడుకు కావాలి, నా మనవడు కావాలి, అది కావాలి ఇది కావాలి చచ్చేంత వరకు ఈ కోరికలతోనే ఆయన్ని తల బట్ట పెట్టేట్టు చేస్తున్నాము పరమేశ్వరుడు ఆ పరమాత్ముడు. ఏ ఒక్కరోజైనా ఒక్క మానవుడైనా నీవు బాగున్నావు స్వామి, నీవు తింటున్నావు ఉంటున్నావు ఎట్లా ఉంటున్నావు, నీ బాధ ఏమిటి అని అడిగే మానవుడు ఇంతవరకు లేదు. ఎంతసేపటికి మన గోడు మనం చెప్పుకోవడం. అక్కడ శివుడు కూడా చూడండి, ఆయన ఎంతటి మహానుభావుడైనా తనకు ఒక మనసు ఉంటుంది కదా, తన భార్య అగ్నికి ఆకుతైపోయిందని చెప్పగానే చాలా మనసు 1000 ముక్కలైపోయినట్టు అయిపోయిందని ఆయన చాలా బాధపడిపోయాడు. అది భూమి అంతా ఎగుతూ ఎగుతూ గచ్చలంతా కూడా పడిపోతూ ఉన్నాయి, బావులంతా కలకల అలా పడిపోతూ ఉన్నాయి, రుద్రాక్షలంతా కూడా భూమి మీద పడిపోతా ఉంది. మరి ఆ విధంగా పిచ్చివాడైతే అయిపోయారు. ఇప్పుడు మనసు చాలా బాధతో ఆ విధంగా విచిత్రం చేస్తానని చూస్తూ ఉన్నాడు. అయిపోయారు ఉండేటువంటి అందరూ కూడా రాజులతో నాగరావులతో సహా నటరాజా నటరాజా నర్తన సుందర నటరాజా శివరాజా శివరాజా చిదంబరేశ్వర నటరాజా 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 నర్తన సుందర అలా పరమేశ్వరుడు శివతాండవ కేడి చేస్తూ తన జడల్లో చుట్టుండేటువంటి ఒక జటా చుట్టాన్ని తీసుకొని భూమి బద్దలిపోయింది. మగలు పొగలు చెగలు వచ్చేస్తున్నాయి. ఆ భూమి మధ్యలో నుండి భయంకరమైనటువంటి ఒక భయంకరమైనటువంటి ఆకారంతో కలిగినటువంటి ఒక మహానుభావుడు ఆ భూమిలో నుండి పుట్టాడు. ఎవరయ్యా ఆయన అంటే ఆయనే వీరభద్రుడు. వీరభద్రుడు అంటే ఆ పేరు ఎట్లా వచ్చింది? శివుని యొక్క వీరావేశములు, ఆయన ఆవేశం వీరావేశం. వీరావేశములో జటాజూటాన్ని తీసుకుని నేను తీసుకొచ్చాను కాబట్టి ఆ వీరావేశంలో భూమిలో పుట్టినటువంటి వాడు కనుక వీరభద్రుడు, వీరభద్రేశ్వరుడు అని పేరు వచ్చింది. జన్మించాడు, మంచి ఎవరిలో ఉన్నాడు, చిన్న పిల్లవాడు కాదు, పెద్ద వయసులోనూ లేదు, 16 సంవత్సరాల ప్రాయంతో కుర్రాడిగా జన్మించాడు. జన్మించి శివుని పాదాలను పడిపోయాడు. హర హర మహాదేవ
నన్ను ఎందుకు పుట్టించావు? నా వల్ల నీకేం కావాలి? నన్ను ఎందుకు సృష్టించావు చెప్పండి మహేశ్వర అన్నారు. పుట్టి పుట్టగానే అలాంటి చల్లటి మాట చెప్పేటప్పటికి శభాషుడుగా శభాష్, కొడుకంటే నీదే కదా నాయన అని పుట్టగానే ఎంత చల్లగా మాట్లాడావు నాయన, నీలాంటి వాడే నిజమయ్యే కొడుకు అన్నాడు. అట్లా ఉండాలి కొడుకు అంటే. ఒక చిన్న కథ చెప్తానండి. ఇప్పుడు ఒక ఆయనకి కొడుకు పుట్టాడు. వాడికి ఒక 11 సంవత్సరాల ప్రాయం వచ్చింది. ఓ రోజు ఆ కుర్రాడు వాడు నాన్న చూసాడు, నాన్న నాన్న అన్నాడు. ఏం కావాలరా, ఎందుకు పిలిచావు? ఏం కావాలంటే పెళ్లి కావాలి అన్నాడు. కొడుకు పట్టుకొని 11-12 సంవత్సరాలు లేవు, అప్పుడే పెళ్ళి నీకు? మరి నీ మహానికి ఎవరిస్తారా పిల్లలు? అదంతా నాకు తెలియదు. ఇప్పటికి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసినా సరే, లేకుంటే నీ కంటికి కనపడకుండా వెళ్ళిపోతాను అన్నాడు. మొన్న ఆయన అర్థం చేద్దాం, పెళ్ళే కదా కావాల్సింది, అమ్మాయి కోసం బయటెడుతున్నారని వెళ్ళాను. వెళ్ళి మరి వచ్చేసాను. ఏం నాన్న పిల్లల్ని తీసుకొచ్చినావా? ఏది చూపిస్తుంటావు? ఆ పిల్ల ఎట్లా ఉందో? తెల్లగా ఉందా, నల్లగా ఉందా, బుర్రగా ఉందా, ఎట్లా ఉంది చూపి అన్నాడు. చచ్చాడు నోరు మీరా. పెళ్ళి అంటారు. పెళ్లి మాట ఎత్తేటప్పటికీ అందరికి ఎందుకు కొట్టలేదు, నా మొక్కలు వస్తున్నారు. ఎప్పుడైనా పెళ్లికి అన్నామంటే ఈ కర్ర తీసుకున్నామంటే ఎట్లా కొడతారో నాకే తెలియదు. జాగ్రత్త, పెళ్లి అనకూడదు. నన్ను నేను చెప్పడం మర్చిపోయాను. నోట్ల పోయిందేమన్నా నాకు జ్ఞాపకం వచ్చింది. నేను చేసుకోబోయే పెళ్ళ మరింట్లోనే ఉంది అన్నాడు. నీవు చేసుకోబోయే పిల్ల నాకు తెలియకుండా మనకి ఉందా? ఎవరా అమ్మాయి చెప్పరా? చెప్పి అంటే వెంటనే ఆ అమ్మాయికి నీకు 3 ముళ్ళు వేయించేస్తాను. ఎవరు అమ్మాయి చెప్పు? ఎవరో అయితే చూడనా, నన్ను ఇప్పుడు కూడా బాగా చూసుకుంటుంది, కొట్టదు, తింటదు, ఒక మాట చాలా మంచిది. ఎవరు అమ్మాయి? ఉంది కదా మీ అమ్మ అన్నాడు. మాయమ్మ? ఏంటో మాయమ్మ నువ్వు చేసుకుంటావా? అవునా, నేను నిర్ణయానికి వచ్చేసాను. ఎందుకంటే మా అమ్మని మా నాడు చేసుకున్నావు కాబట్టి ఈనాడు మీ అమ్మని నేను చేసుకుంటే తప్పేమిటి అన్నాడు. మా అమ్మని ఆ రోజు నువ్వు చేసుకుంటే తప్పు లేదు, ఈ రోజు నేను మీ అమ్మని చేసుకుంటే తప్ప, కాబట్టి మీ అమ్మాయి నాకు సరైంది అన్నాడు. అట్లాంటి వాడే కాదు ఇక్కడ, ఎంతో జ్ఞాని, ప్రజ్ఞాని, సుజ్ఞాని అంటారే ఆ విధంగా ఆ యొక్క వీరభద్రేశ్వరుడు జన్మించి ఏం కావాలో చెప్పండి, నేనేం చేయాలి? అప్పుడు అంటున్నాడు ఆ యొక్క పరమేశ్వరుడు, సేనా నీ తాత దక్షుడు మహా అవివేకి గర్విష్టి, నన్ను పిలవకుండానే యజ్ఞం చేయడమే కాకుండా నీ తల్లిని కూడా దాక్షాయిని కూడా అవమానించాడు నాయన. కనుక నీ తల్లి మరణానికి కారణభూతుడయ్యాడు నీ తాతయ్య. ఎలాగైనా సరే వాళ్ళందరినీ చంపి విజయంతో తిరిగి అన్నాడు. తన విధంగా బయలుదేరి తండ్రి ఆశీర్వాదం చేసుకొని అనేక మందిని సంహరించాడు. దక్షయజ్ఞంగా విధ్వంసం చేసేసాడు. సైన్యం అంతా బయలుదేరారు. ఆ యజ్ఞమాన్నంతా చేసేసారు. దక్షిణ దగ్గరికి వచ్చేసారు. ఒక్క వెంటతో ఆ తాతని పడివేసేసాడు. ఏమయ్యా దక్ష, నా పాలకి ఎప్పుడులాగా వచ్చినటువంటి ఈ బాలుడు ఎవరుకుంటున్నావా? నేను బాలుడను కాదు, నీ పాలకి కాలుడనే. బాలుడు బాలుడు అంటే చిన్న అబ్బాయి, కాలుడు అంటే యమధర్మరాజు. నేను బాలుడను కాదు,
నీ వారికి కారుడనే నిన్ను సంహరించడానికి వచ్చాను, నిన్ను రక్షించడానికి ఎవరైనా వస్తారు ముందు అన్నాడు. అంతకుముందే సూర్యచంద్రాలకు గర్భశాంతి చేశాడు. సూర్యునికి ఏమి గర్భశాంతి చేశాడు అంటే అప్పుడు దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞం చూడడానికి సూర్యచంద్రాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకు అందరూ కూడా వచ్చారు. అప్పుడు న్యాయం చెప్పలేకపోయారు కదా, కాబట్టి సూర్యుడిని చంద్రుడిని కూడా వదలలేని వీరభద్రుడు సూర్యునికి ఏ విధంగా గర్భశాంతి చేశాడంటే కథ తీసుకుని ఒక చెంప మీద కట్టుబడి కొట్టాడు. అదే బెదిరిపోయాడు సూర్య భగవానుడు. ఈ చెంపన 16 పండ్లు రాలిపోయాయి, ఒళ్ళు మీద రక్తం తప్పుకుంటున్నాడు. అదే ప్రకారంగా ఈ చెంపన కూడా కట్టుబడి కొట్టాడు. ఈ చెంపన ఉండే 16 పండ్లు రాలిపోయాయి సూర్యుడికి. అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు భగవాన్ నోటిలో దంతములు లేనివాడు అని శాస్త్రం చెప్తూ ఉన్నది, నేను చెప్పడం కాదండి, శాస్త్రం. తర్వాత చంద్రుడికి ఏం చెప్తున్నాడు, మరి గర్భశాంతి ఏం చేశాడు అంటే చంద్రుడి దగ్గరికి వచ్చేసాడట. ఏమయ్యా చంద్ర, నువ్వు చాలా అందగాడిగా మురిసిపోతున్నావేమో, ఎందుకు నీ అందం కావాలా, ఏం చేయాలి, మా అమ్మకు అన్యాయం జరుగుతూ ఉంటే నీవు న్యాయం చెప్పలేకపోయావు అని చెప్పి చంద్రుడి దగ్గరికి వచ్చేసి ఆయన బొగ్గ పట్టుకున్నాడు. ఇట్లా చెంపబట్టి గట్టిగా నిలిపేశాడు. అలా రక్తం గూడు కట్టిపోయి చంద్రుడి యొక్క చెంప మీద ఒక నల్లటి మచ్చలాగా ఏర్పడిపోయిందట. మరి చంద్రుడికి ఒక మచ్చ ఉందంటే ఆనాడు వీరభద్రుడు చేసిన గాయమే చంద్రుడికి ఒక మచ్చ. ఆ విధంగా ఎవరెవరికి ఏ విధంగా పనిష్మెంట్ ఇవ్వాలో, ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించేశాడు. దక్షుడిని ఇంకా చంపబోతున్నాడు. నేను చంపేస్తున్నాను దక్ష, చంద్రహాసం అనే ఖడ్గం తీసుకున్నాడు, వేయబోతున్నాడు. నా పేరు వీరభద్రుడు, మహాదేవుడు నా యొక్క తండ్రి, నిన్ను పోగొట్టడానికి నేను పంపాడు. నిన్ను ఇప్పుడే చంపేస్తున్నానని ఆ చంద్రహాసం అనే ఖడ్గాన్ని తీసి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అలా దక్షుడి శిరస్సుపై దెబ్బతో దక్షుడి శిరస్సు ఎగిరిపోయింది. ఎక్కడికి ఎగిరిపోయిందో అలా వెళ్ళి తిరిగి ఒక పిక్కపక్కటువంటి అగ్నిగుండంలో పడిపోయిందట. అంతే, అలా పడడమే ఆలస్యం. ఆ యొక్క శిరస్సు మన మాడి మసిపోయింది. ఆ యొక్క దక్షుడి శిరస్సు ఒక నందీశ్వరుడు శాసనం పెట్టాడు కదా, ఒక రుద్రుని అంశంలో పుట్టిన బాలుని చేతిలో నీ శిరస్సు ఖండించబడుతుందని. ఆ రుద్రుని అంశంతో పుట్టిన బాలుడు ఎవరు కాదు, మన వీరభద్రేశ్వరుడు. ఆ విధంగా దక్షిణి సంహారకుడు. జయ పుండరీక వరద గోవింద, జయ రాధారమణ గోవింద, ఓం నమః పార్వతీపతయే, హర హర మహాదేవ శంభో. ఆ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండమైనటువంటి భగవంతుడు ఈ యొక్క లోకాలన్నింటినీ కూడా ఏలే సర్వేశ్వరుడు, లోకాలు ఏలేటువంటి స్వామి ఈ పుట్టపర్తిని ఏలడానికి, ఈ పుట్టపర్తినే కాదు, ఈ పుట్టపర్తిని పేరు పుట్టపర్తి, మరి ఇలాంటి పుట్టపర్తులు ప్రపంచంలో అనేకమైనటువంటి ఉన్నాయి. అంటే భగవంతుడు పుట్టినటువంటి చోట్లు, భగవంతుడు ఎన్నో అవతారాలతో బాబాగా, శివుడుగా, వెంకటేశ్వరుడుగా, గురు దత్తాత్రేయుడుగా, షిర్డీ బాబాగా, పట్టి బాబాగా ఎన్నో అవతారములు ఎక్కినప్పటికీ కూడా ఇవన్నీ అవతారాలు చెప్పేటువంటి సారాంశం ఒక్కటే, భగవంతుడు అనేవాడు ఒక్కడే. మరి భక్తులు ఎంతమంది ఉన్నా అందరిని రక్షించే భగవంతుడు ఒక్కడే, సర్వేశ్వరుడు ఒక్కడే. అందుకే సబకా మాలికి ఏకహయంగా భగవంతుడు అనేవాడు ఒకడే, అందరికీ దేవుడు అనేవాడు ఒకడే. అందరూ కొలిచేది ఒకే ఒక తత్వమే, అదే భక్తి తత్వము, ప్రేమ తత్వము. ఆ ప్రేమ అనేది లేకపోతే ఈ ప్రపంచమే లేదు. ప్రేమను రకరకాలుగా ఉంటాయి. ప్రేమ తల్లి మీద ఒక ప్రేమ, భార్య పైన ఒక ప్రేమ, మరి సోదరుల పైన ఒక ప్రేమ, బంధువర్గం పైన ఒక ప్రేమ, ఏది చూసినా ప్రేమే. అంతా ప్రేమతో నిండినటువంటిదే, అంతా ప్రేమతత్వమే. ప్రేమ లేకపోతే ఈ జీవనము లేదు, ఈ జీవితము లేదు.
ప్రేమ తత్వముతో ప్రేమ అవతారంతో జన్మించిన వాడే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ప్రేమ స్వరూపులాగా అంటుంటారంటే అందరిలో కూడా ప్రేమ చూస్తూ ఉంటారు స్వామి. ఆ ప్రేమ తత్వం చూస్తేనే వాళ్ళలో ప్రేమ తప్ప భగవంతుడు ఇంకేమీ కనిపించదు. ఆ ప్రేమ అనేది మనిషిని ఉన్నతమైన శిఖరాలకు చేరుస్తుంది, భగవంతుడికి దగ్గర చేసేటువంటిది ఆ ప్రేమ. అందుకే పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆ యొక్క భగవాన్ సత్యసాయిబాబు వారు మనలందరినీ కూడా బంగారు బంగారు అంటమే కాకుండా ప్రేమ స్వరూపులాగా అంటుంటారంటే భగవంతుడి నోటిలో మనం అలా పిలిపించుకుంటున్నామంటే మనం ఎంత పుణ్యం చేసి పడుతున్నాం, ఎంత ధన్యులం మనం. ఇలా జన్మించి భగవంతుడి ఎన్ని సంవత్సరాలు చూసి 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 మన కళ్ళు చాలా పవిత్రమైపోయింది. ఆ నోటిలో సాయినామాన్ని జపించి జపించి మనం పవిత్రంలో అయిపోయాము. కాబట్టి ఇంతటి ఈ యొక్క పవిత్రమైనటువంటి జన్మ వచ్చిన తర్వాత మనమంతా బాబావారికే మరి దాసాంతరాశ్రం అయిపోయి ఆ భగవాన్ బాబావారి చరణంలో పోయినా మనం వాలి ఆ స్వామి వారిని మనం తల్లి తండ్రి గురువు దైవంగా భావించి స్వామి బాబా నీవు తప్ప ఇతరులను నేను, నీవే నాకు అన్ని, నా తల్లి తండ్రి గురువు దైవం తోడు నీడ సర్వము నీవే బాబా అంటే అలాంటి వాడిని మనం ఎక్కడున్నా సరే, భూమిపై ఉన్నా, సముద్రంలో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, చుట్టుపై ఉన్నా, గుట్టపై ఉన్నా, ఎక్కడున్నా బాబా సాయి అంటే చాలు ఓడిని పలుకుతాను, మిమ్మల్ని రక్షిస్తారన్నాడంటే ఆ ఒక్క పిలిపే చాలు మనం రక్షింపబడ్డానికి. అలాగే ఆ భగవంతుని సత్యసాయిబాబా వారి పాద పద్మములకు మనమంతా కూడా వేయినోళ్ళ పొగటమే కాకుండా స్తుతించడమే కాకుండా మన అందరి హృదయ పద్మాల ఆ స్వామి గారి పాద పద్మముల పైన ఉంచి స్వామిని మనం ఎంతో ఘనంగా గుర్తించాలని ప్రార్థిస్తున్నాము. ఆ యొక్క ఘంటసాల వెంకటేశ్వరరావు గారు స్వామివారి బయట తను రాసి సంగీతం సమకూర్చుకొని స్వామివారి మీద పాడినటువంటి పాట. ఎంత హాయి ఎంత హాయి ఏనామో మందహాసవదనముతో పలుకరించిన బాబా, ఎంత హాయి ఎంత హాయి ఏనామో మందహాసవదనముతో పలుకరించిన
అందరినీ కూడా చావు మోదీ దక్షిణ కూడా సంహరించి విజయ విహారం చేసుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చేశాడు. తండ్రి పాదాల పైన పడిపోయాడు. నాన్నగారు మీ ఆశీర్వాద ప్రభావమున దివ్యమైనటువంటి ఘన విజయాన్ని పొంది మీ దగ్గరకు వచ్చేశాడు. అప్పుడు శివుడు అంటున్నాడు, శభాసుడుగా శభాష్, నీవు పుట్టినప్పుడే అనుకున్నాను నీవు ఇంతటి వీర పరాక్రమవంతుడవుతావు. నాకు అర్థమైంది నాయన. వీరభద్ర, నీ కీర్తి చంద్రికలు ఆ చంద్ర తాదార్థము వర్ధులను కాక నీకు కూడా కలియుగంలో గుడులు గోపురాలు కట్టి నిన్ను కూడా దైవంగా పూజితురుగాక అని బిడ్డకు ఆశీర్వాదం ఇచ్చాడు ఈశ్వరుడు. నిండుగా ఆశీర్వదించాడు. మరి వీరభద్రుని యొక్క దేవాలయాలు అక్కడక్కడ కూడా చాలా మటుకు ఉన్నాయండి. ఎందుకంటే తండ్రి ఈశ్వరుడు అభయమిచ్చాడు, ఆశీర్వదించాడు కాబట్టి ఆ మాట కోల్పోదు కదా. వీరభద్రుని ఆలయాలు కూడా చాలా చోట్ల వెలిసి ఉంటాయి. ఆ దేవుడు కూడా చాలా మహత్యమైనటువంటి దేవుడు, ఈశ్వరుడు యొక్క మన ప్రభావంతో పుట్టినటువంటి వాడు. కాబట్టి నీవు చాలా గొప్పవాడు నాయన. తండ్రికి తగిన తనయుడిని మెచ్చుకున్నాడు ఆ ఈశ్వరుడు. తండ్రి కొడుకులు అనుబంధము మాట మంది అలా ఉండాలి. మరి ఒక తండ్రి కొడుకుని చూసి అన్నాయట, ఒరే నాయన, నిన్నటి నుంచి నాకు జ్వరం వస్తూ ఉంది, కాళ్ళు చేతులు చచ్చుపడిపోయాయి, బట్టలు ఉతుకోలేకపోతున్నాను, 2 జతలు మాసిలు పడుతున్నాయిరా, అవి కాస్త ఉదిపెట్టరా బాబు అన్నాయట కొడుకుతోటి తండ్రి. అప్పుడు కొడుకు అంటున్నాడు, నాన్నగారు మీరు నిన్నటి నుంచి జ్వరం వస్తూ ఉంది, నాకు మొన్నటి నుంచి జ్వరం వస్తూ ఉంది, నేనేమిటో చెప్పులేదు అన్నాడు. ఇట్లాంటి వాళ్ళు కొడుకులు ఉంటుంటారు. అలా కాకుండా నిజమైనటువంటి భక్తితో ఇదంతా చెప్పేటప్పటికీ చాలా అర్థంగా ఘనకీర్తిని పొందాడు శివుని యొక్క వరప్రభావం చేత. ఇక ఈశ్వరుడు ఆ కైలాసం వదిలిపెట్టి అతి చల్లగా ఉండేటువంటి హిమవంతం పైన కూర్చున్నాడు తపస్సు చేసుకోవడానికి. ఆ హిమవంతుడైనటువంటి మహానుభావుడు, ఆయనకి అన్ని భోగభాగ్యాలు ఉన్న సంతానం లేదాయే. ఆ సంతానం కోసమై ఆది పరాశక్తిని అమ్మవారి గురించి ఎప్పుడు కూడా నిత్యం కూడా తపస్సు చేసేవాడు, ధ్యానం చేసేవాడు, తపోనిష్టలో మునిగిపోయేటువంటి వాడు. ఆయన తపస్సునకు పెంచి ప్రత్యక్షమైంది జగన్మాత. భక్త హిమవంత, ఇన్ని సంవత్సరాలు నీ యొక్క దీక్షకు నీ భక్తి మెచ్చాను ఆయన. ఏవరం కావాలి, ఎందుకు అన్ని విధంగా నా గురించి తపస్సు చేస్తున్నావు? నా మనసు పరవశించింది, చెప్పును ఆయన అన్నది. అప్పుడు ఆ యొక్క హిమవంతుడు అంటున్నాడు, స్వామి మరి అమ్మా అన్ని భోగభాగ్యాలు ఉన్న సంతానం లేదు, ఆ సంతానం ఉంటేనే నా యొక్క జన్మ తరించిపోతుంది. కాబట్టి తండ్రి సంతానం లేని అభాగ్యులను నీవే నాకు బిడ్డగా పుట్టాలి తల్లి. ఈ 14 లోకములకు కన్న తల్లివి, నీవే నాకు బిడ్డగా పుట్టాలి. నేను పెంచి పెద్ద చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించగలరు. అలాగే నాయన, నీవు కోరాలని కోరిక కోరాము, అయినా కూడా ఇస్తున్నాను. నేనే నీకు బిడ్డగా పుట్టాను తథాస్తు అన్నది. సరే, కొన్నాళ్ళు వచ్చిన తర్వాత ఆయన భార్య అయినటువంటి మేనకాదేవి గర్భవతి అయినది. నవమాసాలు మోసిన తర్వాత ఒక చక్కటి శుభదినం కూడా ఆ అమ్మవారి చెప్పిన మాట ప్రకారంగానే ఒక చక్కటి ఆడబిడ్డను ప్రసవించిందాము.
పుట్టినటువంటి ఆ యొక్క బిడ్డకు పెద్దలంతా కూడా చేతకాని అవన్నీ చూడ చక్కగా చూచి పంచాంగాన్ని చూచి పుట్టినటువంటి ఆ యొక్క వివరాలంతా తెలుసుకొని ఆ బిడ్డకు పర్వతరాజు పుత్రిక కాబట్టి పార్వతి అనేటువంటి పేరు పెట్టారు. పార్వతి అనే నామకరణం మొదటిగా చేసి పార్వతి, సగజ, గిరిజ, ఐమవతి, హేమవతి ఇలా 1000 పేర్లు పెట్టారు అమ్మవారికి. ఆహా, ఎన్ని పేర్లతో పిలిచినా, ఎన్ని పేర్లతో ఉన్నా, ఎన్ని రూపాలతో ఉన్నా జగన్మాత ఆది పరాశక్తి ఒక్కటే. ఆ తల్లి 14 లోకాలకే కన్న తల్లి వీళ్ళకు బిడ్డగా పుట్టింది. ఆమెను ఉయ్యాల ఊతున్నారు. బంగారు ఉయ్యాలపై కొండబెట్టి ఆ బిడ్డను కమ్మగా తీయగా జోలపాటలు పాడుతూ దినముక్షణంగా కాలక్షేపం చేస్తున్నారు ఆ పార్వతి ఆ యొక్క శిశువును. జోలం జోలాలే లాలే నాజు తండ్రి లాలే నాజు తండ్రి లాలే బంగారు తండ్రి జోలాలే అలా జోలపాటలు పాడుతూ రోజు ఒక క్షణమైపోతున్నది. ఒక రోజు అంటే ఒక క్షణంగా వాళ్ళకు అంత ఆనందంగా గడిచిపోతూ ఉన్నది ఆ బిడ్డ వల్ల తల్లిదండ్రులకు. అలా వయసు పెరుగుతున్నది. ఆ అమ్మాయికి 16వ ఏడు ప్రవేశించింది. అన్ని విద్యల్లో సకల శాస్త్ర పారంగతురాలైనది పార్వతీ మాత. ఆమె సకల విద్యా పారంగతురాలైపోయింది. సరస్వతి ఆమె, పార్వతి ఆమె, దుర్గా ఆమె, లక్ష్మీదేవి ఆమె, సకల స్వరూపిణి ఆమె. బాబారెట్ల సకల దేవతా స్వరూపుడు, సకల దేవత అతీతుడు మనం అంటుంటాము. ప్రతి ఒక్కరికి అలా స్వామివారు ఎవరిని ఏ కోరికతో స్వామివారిని చూస్తే అలా తీరుస్తున్నారు. ఆ విధంగా వాళ్ళు బలాన్నిస్తున్నారు. అందుకని బాబా వారిని సకల దేవత స్వరూపుడు, సకల దేవతలకు అతీతుడు, సకల దేవత అతీతుడు అంటుంటాము. అందరికీ అతీతుడైనటువంటి వాడు ఆయనే. అందరినీ కూడా తనలో పెట్టుకున్నటువంటిది ఆయనే. తానే ఆయన, ఆయనే తాను అన్నట్టుగా ఆ మహానుభావుడు వేశాడు బాబాను. అలాగే జగన్మాత కూడా. అందుకని స్వామి అంటుంటారు, జై దుర్గా లక్ష్మీ సరస్వతి సాయి జగన్మాత, సాయి జగన్మాత. పార్టీ రమేశ్వరుడే మా వాళ్ళుడైతే ఇంకేం కావాలి. కానీ వివాహం చేసుకునే స్థితిలో లేడు కదా. తప్పనిసరిగా వివాహం చేసుకుంటాడు. నా మాట నమ్మని ఆ పరమేశ్వరుడికి సేవలు చేయడానికి మన పార్వతీదేవిని పంపైంది. ఆమె చేసే సేవలు చూసి నిరంతరం కూడా ఆ శివుడు ఏదో ఒక రోజు ఆమె యొక్క మనసును తెలుసుకుంటాడు. ఆమె వివాహం చేసుకుంటాడు అని చెప్పేటప్పటికీ సరే అన్నారు. అమ్మా నాన్నలు బిడ్డ అయినటువంటి పార్వతీదేవిని శివుని దగ్గర సేవలు చేయడానికి శివుని చెంత వదిలిపెట్టి ప్రతిరోజు ఆ యొక్క పార్వతీదేవి శివుణ్ణి మనసారా వరించి ప్రేమించి స్మరించడమే కాకుండా బంగారు పళ్ళెంలో పుష్పాలు పెట్టుకుని
శివునికి అర్పిస్తూ పుష్పాభిషేకం చేస్తూ ప్రార్థిస్తూ ఉండేది. నిన్ను విడిచి ఉండలేనురా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనురా, నిన్ను విడిచి ఉండలేనురా కైలాసవాస, నిన్ను విడిచి ఉండలేనురా, నిన్ను విడిచి ఉండలేను తగిన భర్తవౌడ చేత, నిన్ను విడిచి ఉండలేను తగిన భర్తవౌడ చేత, ఎంత పోవు నేరముల నిన్న పొగరుల నిన్ను విడిచి ఉండలేనురా. అని ప్రార్థన చేస్తోందని ఆమె దోషిలోకి శివుని శిరస్సు నుండి ఒక పుష్పము ఆమె దోషుల్లో పడిందట. అబ్బా, ఆమె ఆనందానికి అవధులే లేవు. ఆహా ఆహా పరమేశ్వర, ధన్యోస్మి, నా కోరిక నెరవేరబోతున్నదని సంకేతమా స్వామి, నా పుష్పాన్ని ప్రసాదించారు మా పరమేశ్వర. పరమశివ ఎంతగానో ఉపయోగపడిందామే. శివుని శిరస్సు పైన ఒక పుష్పము ఈమె దోషుల్లో పడేటప్పటికన్నా నా కోరిక తప్పనిసరిగా నెరవేరుస్తాను, సంతోషపడిపోతున్నది. ఇలా ఉంటే నముచ కుమారుడు తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మాండ గురించి ఘోరంగా తపస్సు చేశాడు. ఏ వరం కావాలో కోరుకోమన్నాడు ఆయన బ్రహ్మ. అప్పుడు ఆ తారకాసురుడు ఏమంటున్నాడంటే, నాకు చావు లేకుండా ఉండాలి, నేను మరణం లేకుండా ఉండాలి, చిరంజీవిగా ఉండాలి, ఈ వరాన్ని ప్రసాదించు బ్రహ్మదేవా. మరణం లేకుండా ఉండాలి, నాకు ఈ వరాన్ని నాకు ప్రసాదించు స్వామి అన్నాడు. ఆయన తప్పు, ఆ కోరిక నీకు కోరకూడదు, నేను ఇవ్వకూడదు. మరణం అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. పుట్టిన జీవి గిట్టగా తప్పదు, గిట్టిన జీవి మళ్ళా పుట్టక తప్పదు. పునరపి జననం పునరపి మరణం ఇలాగే జరుగుతూ ఉండాలి. పునరపి మరణం పునరపి జననం, ఇది ఇలా ఆగిపోకూడదు. నీలాంటి అందరూ అనుకుంటారు పుట్టిన వాళ్ళు పుట్టినట్లే ఉండాలి, ఇంకా పుట్టబోయే వాళ్ళ స్థానం ఎక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఈ యొక్క చక్రం, జనన మరణముల చక్రం ఇలా తిరుగుతూ ఉండాలి. నీ అడిగిన ఆ వరాన్ని ఇవ్వను, ఇంకొక వరం ఇస్తున్నాను. అనగా ఏమిటంటే, నీకు మరణం ఎవ్వరి చేతిలో కూడా ఉండదు, అజేయుడుగా ఉంటారు. కానీ ఒక శివుని అంశంతో పుట్టిన ఒక చిన్న బాలుడి చేతిలో మాత్రమే ఉంటుంటే, ఇక నీవు ఎవ్వరి చేతిలో కూడా మరణించవు అనేటప్పటికీ సంతోషం, చాలా సంతోషం. ఈ వరాన్ని ప్రసాదించినందుకు ధన్యవాదములు స్వామి. ఇంతే కదా నాకు కావాల్సిందే. ఇంకా చూడండి, ఎవ్వరు చేయబడలేదు అనుకుని తన కత్తికి ఎదురు లేదన్నట్టుగా తన ఇష్టం వచ్చినట్టుగా సంచరిస్తున్నాడు ఆ తారకాసురుడు. ఏ పాపము ఎరగని వాళ్ళను, ఎలాంటి తప్పు చేయని వాళ్ళను అందరినీ చావుండి చదువుసేస్తున్నాడు. దేవతను కూడా వదలడం లేదు. తేలుకు పెత్తనమిస్తే తెల్లవారు పుడుతుందంటారు, పేరుకు పెత్తనమిస్తే తలంతా తినేస్తుందంటున్నారు. ఆ విధంగా అయిపోయింది దీని యొక్క పని. దేవతంతా గడగడ పడిపోతున్నాము. మమ్మల్ని అందరినీ నిరపరాధులమైన మమ్మల్ని అందరినీ సాగు చేస్తున్నాడు, తట్టుకోలేకపోతున్నాము. వాళ్ళు పెట్టే బాధలకు మహానుభావ రక్షమా రక్షమా పాఠమం పాఠం. బ్రహ్మదేవుడు వాళ్ళ బాధలన్నీ చూస్తున్నాడు. అయ్యో, నేను వాడిని మరణించాను, శివుని అంశంతో పుట్టిన బాలుడి చేతిలో మరణం ఉంటుందని. ఆ బాలుడు ఎవరో నాకే అర్థం కావడం లేదు అని అంటున్నాడు బ్రహ్మదేవుడు. ఎంత లోపల ఆకాశవాణి ఇలా పలుకుతున్నది,
అంతేగాని మీ ఎవ్వరి చేత కూడా కాదు అని ఎప్పుడైతే ఆకాశవాణి అశరీరవాణి పలికిందో అప్పుడు అంటున్నాడు దేవేంద్రుడు, బ్రహ్మదేవ, పార్వతీ పరమేశ్వరుల వివాహం అంటే సామాన్యమా నోటి మాటరా? పరమశివుడు ఇప్పుడు విరాగి సగము మరచి కఠోరమైన తపస్సులో ఉన్నాడే. ఆ మహానుభావుడు పార్వతిని మోహించి వివాహం ఆడడం ఇది జరుగుతుందా? నాకు నమ్మకం లేకుండా ఉంది అంటే అప్పుడు అంటున్నాను మహానుభావులు అంటారు, అయ్యా, పార్వతి అంటే ఎవరు, శివుడు అంటే ఎవరు? శివుడి కోసమే పార్వతి వెలిసింది, పార్వతి కోసమే శివుడు వెలిశాడు. వీళ్ళిద్దరి యొక్క సంబంధము, అనుబంధము జన్మ జన్మల అనుబంధము కాబట్టి పార్వతీ పరమేశ్వరులను కలపడానికి, వాళ్ళ వివాహం జరిపించడానికి మనం ఏ యొక్క కార్యం చేసినా సరే తప్పు లేదు. అయితే ఈ కార్యం జరపాలి అంటే మనలో ఒక్కడే ఒకడున్నాడు. ఎలాంటి మొద్దుబారిన జీవితైనా ప్రేమను పుట్టించి ఆశలు చిగిరింపజేసి ప్రేమ స్వభావాన్ని కలిగింపజేసేటువంటి వాడు మనలో ఒక్కడే ఒకడు, వాడే మన్మథుడు. ప్రతి ఒక్క మనసులను మార్చి ప్రేమను అనురాగాన్ని నిండింపజేసి ఎలాంటి యొక్క వికారం కలిగిన వాడినైనా సాకారంగా చేసేవాడు మన్మథుడే. ఎలాంటి వాళ్ళ మనసులైనా మార్చేవాడు మన్మథుడే. కాబట్టి ఆయన్ని పంపించండి, మన్మథుడు ఆ శివుడు సన్నిధి ఆయన్ని చూసుకుంటాడు. సరే, అందరే దేవతల యొక్క మాట ప్రకారంగా మన్మథుడు వెళ్ళాడండి. శివుడు తపస్సు చేసుకుంటున్న పరిసర ప్రాంతాలంతా ఒకసారి చూశాడు. ఇప్పుడు కదా నా యొక్క మహిమ చూపించాల్సింది శివుని మనసును మగిలించాలి, ఆయన తపస్సు భగ్నం చేయాలి, ఆయన మనసు పార్వతీదేవి పైన పడేటట్టు చేయాలి, ప్రేమ పుట్టించాలి, వాళ్ళిద్దరికి కళ్యాణం జరిపించాలి. ఇది లోక కళ్యాణం, వాళ్ళిద్దరి కళ్యాణమే కాదు, లోక కళ్యాణం. అలా మన్మథుడు తన యొక్క మాయ చేయాల ఆ యొక్క శివుని ఆ తపస్సు మెల్లమెల్లగా భగ్నం చేస్తూ ఉన్నాడు. మన్మథుడి మాయ అంటే సామాన్యం కాదు. ఎంతటి కఠోరమైనటువంటి బ్రహ్మచారి అయినా ఆయన గాలి సోకిందంటే ఇలానే కలుసుకోవాల్సిందే. అందుకే బ్రహ్మకైన పుట్టు రెమ్మతుగులు, బ్రహ్మకైన పుట్టు రెమ్మతుగులు, బ్రహ్మకైన పుట్టు రెమ్మతుగులు అన్నారు కదా. ఎవరైనా సరే ఇంటే ఆయన మాయలో పట్టుకోవాల్సిందే. అలాగా శివుని యొక్క మనసు చెరిగిపోతున్నది మెల్లమెల్లగా. ఈ సంసార సుఖముల పైన భ్రాంతి కలుగుతా ఉంది. ఏమిట్రా ఈ విశేషము, అసలు ఏమిటి ఈ విచిత్రము, ఈ వింతలు ఏమిటి, నా మనసు ఎందుకు ఈ విధంగా పరి విధాన భ్రమిస్తూ ఉన్నది, ఏమిటి సంసార వాంఛ అర్థం కాకుండా ఉన్నది, నాకు లాంటి భ్రాంతి అని ఒక్కసారి అలా పైకి చూశాడు. అంతే, అక్కడ కనిపించాడు మళ్ళీ తన పదునైన పూల బాణములను శివుడిపై గుప్పిస్తున్నాడు. అది గమనించినటువంటి యొక్క శివుడు మండిపోయాడు. నేను క్షమింపనే జడ్డా మూర్ఖుడా, ఇదంతా నీ మాయా నాటకమా? క్షణికములైన ఈ కామని కాంచనములకు నన్ను ఆశ చెందింప చేస్తావా? మూర్ఖుడా, నిన్నేం చేస్తానని చూడమన్నాడు. అంటే శివుడు తన పాదకలంలో ఉన్నటువంటి ఆ యొక్క మూడవ నేత్రము త్రినేత్రమును ఎప్పుడైతే చూచాడో
మండి కాలి పూర్తయి పడిపోయాం. జయ పుండరీక వరదం శ్రీమద్ ఆంజనేయ నమో. ఓం నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. సరే విధంగా మారి పూర్తయిపోయాడు. గజగజ పడిపోతున్నది లోకాలన్నీ కూడా. తానొకటి తలచిన దైవం ఒకటి తలచు, తానొకటి తలచిన దైవం ఒకటి తలచు. ఏదో అనుకుంటే అది ఇంకొకటైనదే భగవంతుడా. శివా శివా శాంతించు, పరమేశ్వర శాంతించు, శాంతించు స్వామి. అందరూ పరమేశ్వర శాంతించు స్వామి. నీ ఆగ్రహాన్ని తగ్గించుకో మహానుభావ. లోకాలంతా కూడా ఏమైపోతాయి, శాంతించు తండ్రి. మేమంతా లోక కళ్యాణం కోసమే చేశాము కానీ మా స్వార్థం లేదయ్యా మహానుభావ. శాంతించు శంకరా, శంకరా శాంతించు. ఓ ఓ ఓ వందనం అందరూ ప్రార్థించారు. శాంతించండి మహాత్మా. లోక కళ్యాణం కోసం ఈ విధంగా చేశాము. మీకు పార్వతి అమ్మవారిని పెళ్లి తగ్గించడం ఇందులో మా దోషం లేదు స్వామి. సరే స్వామి వారి దయాళుడై అనంతటానే శాంతం పొందాడు. మన్మధుని భార్య వచ్చి వేడుకుంటున్నది, స్వామి నా బట్టలు బతికించండి, నా బట్టలు కుక్కుమండలు పెట్టండి, నా భర్తగా చేసే తప్పు లేదు, మీ చెయ్యాలంటే దాన్ని నేను, నా బట్టలు బతికించండి. అప్పుడు శివుడు అంటున్నాడు, అమ్మా తప్పు అనేది నిప్పు లాంటిది, తప్పు తెలిసి చేసి
చేసినా తప్పే, తెలియక చేసినా తప్పే. నిప్పు మీద కాలు పెట్టినా చేయి పెట్టినా కాలిపోతుంది. నిప్పు స్వభావం ఏంటి? కాల్చడం. వాడు తెలియక పెట్టాడా తీసి పెట్టాడా కాదు, నిప్పు కాల్చి తిరుగుతుంది. అలాగే తప్పు కూడా నిప్పు లాంటిదే. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తెలియక చేస్తే కొంతవరకు ప్రాయశ్చిత్తం ఉంటుంది, కొంతవరకు క్షమిస్తాడు భగవంతుడు. అలాగే నేను కూడా క్షమిస్తున్నానమ్మా. నీ భర్త చచ్చాడు, కానీ నీ దృష్టిలో మాత్రం చావలేదు. నీ భర్త నీకు మాత్రమే కనిపిస్తాడు అన్నదుడు, ఇతరులు ఎప్పటికీ కనిపించాడు. చాలా తల్లి చాలా అతని యొక్క చేష్టలు మాత్రమే మానవునికి వర్తిస్తుంది, కానీ రూపం మాత్రమే ఎవరికి కనిపించదు. నీకు మాత్రమే శరీరం ఉన్నవాళ్ళ కనిపిస్తాడు అని భార్యతో, అంటే హనుమంతుని భార్య వరం ప్రసాదించాడు. సరే, ఆమె సంతోషించింది. ఇక పార్వతి మాట, ఆమె మనసు చాలా పరిపరి విధాలుగా బాధపడిపోతూ ఉన్నది. ఏం విధంగా నా భర్తను చెప్పుకోవాలి? పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం వివాహం నాకు ఇక్కడికి కనిపిస్తున్నారు. శివుడు కూడా ఇక మనం పార్వతీదేవిని కానీ దేవతా గణాన్ని కానీ బాధ పెట్టడం మంచిది కాదు, ఎలాగైనా సరే వివాహం చేసుకోవాల్సిందే అని ఆయన కూడా నిశ్చయించుకున్నాడు. ఇక ఒక రోజున శివుడు ఎలాగైనా సరే ఆమె మనసు ఎట్లా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ మనసు ఈమెపైనే ఉంటుంది, మారదు. కానీ శివుడికి ఒక ఆకృత, మరి తన మనసు ఏమైనా మార్చుకుంటుందా, నా పైనే మనసు లగ్నమైందా తెలుసుకోవాలని చెప్పి ఈశ్వరుడు ఒక్క రోజున ఎరుపరసాన్ని వేసుకొస్తున్నాడు. ఎరుపరసాన్ని గడ్డి చెప్పాము నాకు సోదరోయమ్మ సోదరిగా తెలుసుకోవాలంటే అయితే చెప్తానమ్మ కత్తే, ఉన్నట్టు చెప్తాను, లేనట్టు చెప్తాను, అన్నా నిజమే చెప్తాను. ఈమె చూసింది పార్వతీదేవి మాట. సమయానికి గడ్డి చెప్పామే ఇంటి ముందర కేకలు వేస్తా పోతా ఉందట. ఈమె ఎవరు దేవతలాగా ఉంది, నా మనసులో ఉండేది ఉన్నట్టుగా చెబుతుందట. శివుని ప్రేమించిందే సంగతి ఏమన్నా చెబుతుందేమో, పెళ్ళి అవుతుందని చెప్తుందేమో, ఆమెకు ఒక ఆకృత చెప్పించుకోవాలని. అలా ఆమెను పిలిచింది, వచ్చేసింది. నాకు చెప్తావమ్మా ఎరుక? అదేంటో పెట్ట, నీకు గది చెప్పడానికి ఇంత దూరం వచ్చాను పెట్ట. నేనంతా చెప్తాను. కంచి కామాక్షి వరకు, మధుర మీనాక్షి వరకు, కాశీ విశాలాక్షి వరకు, గజవాడ దుర్గమ్మ బ్రహ్మరామదేవి అంతా నిజమే చెప్తాను. సరే కానీ శాకుండా ముత్యాలు తెచ్చి నా సంపులం పోసి నువ్వు పుల్లం తెచ్చుకుని ఆ కొల్లాపురం మొక్కవే పుల్లమ్మ, ఆ దేవి అనుకున్నంత అంతా నిజమే చెప్తుంది. సరే, ఆమె చెప్పినట్లుగా చాట్లైండా ముత్యాలు తెచ్చి ఆమె గబ్బలు పోసింది. పెట్ట ఏదేది నీ ఎడమ చేయినా జీవమేనా తల్లి, ఎడమ చేయి అలా పట్టుకొని చూస్తూ ఎరుప్రసారి వేసిన ఉన్నటువంటి ఈశ్వరుడు అమ్మ. ఓ ఏంటి ఏముందమ్మా నీ రాత, ఎంత బ్రహ్మాండంగా ఉందో తెలుసా? అబ్బబ్బబ్బబ్బబ్బ, నాకు ఇంత అందంగా ఉందే పెట్ట, ఎవరు చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. నీవు ప్రేమించిన పిరిమిటి నీ దగ్గరికే వచ్చాడు, నీ ఎదుటే ఉన్నాడు, ప్రేమించినటువంటి శివశక్తి ఉన్నాడు. నా ఎదుటే ఉన్నాడా? నేను ప్రేమించిన నా పిల్లడు నా ఎదుటే ఉన్నాడా? ఎక్కడమ్మా అద్దట్లా? ఇప్పుడంతా చెప్పను, చెప్పేటప్పుడు చెప్తాను. సో బిడ్డ, ఇక నేను చెప్పింది చక్కగా వినాలి నువ్వు. అయితే నువ్వు శివయ్యను ప్రేమించావు కదా? అవునమ్మా, పరమేశ్వరుని మనసారా ప్రేమించాను. నా భర్త అయితే ఈశ్వరుడే, లేకపోతే నా ప్రాణమే పోతుంది. అయ్యో అయ్యో శ్రద్ధ బుద్ధ అంత మాట. పెళ్ళి అవుతుంది శ్రద్ధ, నీకు పెళ్ళి అవుతుంది, నీ పెళ్ళితోనే పెళ్ళి అవుతుంది. నీ కోసమైనా వచ్చినాడే, నిన్ను మెచ్చి పెళ్లి చేసుకుంటాడే. నా మాట సత్యము సత్యము సత్యము. అమ్మమ్మ ఎంత బాగా చెప్పావు తల్లి. అమ్మ ఎదురుసారి
నా మనసులో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా నీవు అక్షరాల మీద చెప్పాను. అందంగా ఉందమ్మా, ఇదిగో నా ముందులో ఉంది ఈ ఉత్సాహాన్ని ఇస్తున్నాను, తీసుకోదండి. అంత తొందరగా పెట్ట నీ పెళ్ళిన తర్వాత శివయ్యతో నాకు మంచి పోగా బయట పెట్టి అప్పుడు ఏమేమి ఇస్తావో అప్పుడు ఇచ్చేసి అన్ని తీసుకుంటా, ఇప్పుడు అంతా అవసరం లేదు, వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయి కానీ ఎన్నికలు తీసుకుని ఎన్నికలసారి అంటే శివుడు అలా వెళ్ళిపోయాడు. ఎన్నికలసార్లు విషయంలో వచ్చాడు, అలా వెళ్ళిపోయాడు. మనసంతా బాగా అర్థమైపోయింది. అమ్మాయి ఒక పని అయిపోయింది. పార్వతి నా పని మనసు, నన్ను తప్ప ఆ మనసులో ఇంకెవరిని అనుకోవడం లేదు. ఆమె తనువు మనువు ప్రాణం అంతా నాతోనే ఉంది. నా మనసు కూడా పార్వతి అంటే శివుడు అర్ధనారీశ్వరుడు. సగం శరీరాన్ని అమ్మవారికి ఇచ్చేశాడు. శరీరం సగభాగం ఆయనకి సగభాగం లేదు. కాబట్టి ఉంటే శివపార్వతులాగా ఉండమన్నాను. శరీరం అంతా నాదే కూర్చోలేదు శివుడు. ఈ శరీరం అంతా నాదే అనలేదు. అర్ధభాగం సగభాగం ఎడమ పక్క అంత అమ్మవారికి ఇచ్చేశాడు. ఎడం భాగం ఎదిగించాడండి. ఎడం భాగంలో గుండె ఉంటుంది. గుండె చాలా సున్నితమైనది. భార్య కూడా చాలా సున్నితమైనటువంటిది. అంత జాగ్రత్తగా చూసుకోవాలి. గుండెని ఎలాగైతే చూసుకుంటామో జాగ్రత్తగా భార్యను కూడా అలా చూసుకోవాలని ఎడం భాగాన్ని అంతా ఆ భార్యకి ఇచ్చేశాడు మహానుభావుడు. అందుకే అర్ధనారీశ్వరుడు. సరే వెళ్ళిపోయాడు శివుడు. వెలుగొడసాని విషయంలో వచ్చి వెలుగొడసాని చెప్పిన తర్వాత కడుపు నిండా అన్నం నిండా ఉంది, కంటి నిండా నిద్రపోతా ఉంది ఆ తల్లి. ఇంకా నాకు పెళ్ళి అయిపోతుంది. చెడుకుని సార్ కూడా చెప్పిందండి. సరే ఏముంది మరొకసారి చూడండి, శివునికి పిచ్చి మళ్ళీ ఏమన్నా మనసు మార్చుకుంటేమో ఇంకొక నాడు ఇంకొక వేషం వేసుకున్నాడు. ఏమిటి అంటే పండు ముదుసలు బ్రాహ్మణ వేషం వేసుకున్నాడు. ఒక 100 ఏళ్ళు నిండిన బ్రాహ్మణ వృద్ధ వేషంలో వచ్చాడు. అలా కర్ర చేత పట్టుకొని పార్వతి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు, ఈశ్వరుని వరించే బాబు కూడా ఆ మహాభాగ్యమే. శివుడు ప్రేమించాలంటున్నారే. ఆయనకి ఏముందమ్మా, తాగడానికి పాత్ర కూడా లేదు. ఆ తల్లపుడే తప్ప ఆ బ్రహ్మ కపాలం అరచేతులు పరుచుకుని ఉంటుంది. ఆకలి 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. దాన్ని ఆకలి తీర్చడానికి శివుడు అందరిలో కూడా బిచ్చమెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. తాగడానికి పాత్ర కూడా లేదు. ఉండ నిల్లు లేదు కొండగాని ఉండడానికి కొంపైందా, మంచి ఇల్లుందా, లేదు. ఆ కొండ పొగల్లో పడి ఉంటాడు. వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఇలాంటి పరిస్థితి ఆయనకి. పోనీ ఎక్క గుర్రం లేదు, ఎట్టే కానీ ఎక్కడైనా ఊరేగాలంటే గుర్రము ఏడుగు ఇలాంటి ఉన్నాయా? ఏమీ లేవు. ఆ కథలేని ఎత్తుంటే ఆ ఎత్తు మీద ఊరేగుతూ ఉంటాడు. అది ఆయన చనిపోయింది. అంతేకాదు విలువ సొమ్ములు లేవు పనులేగా చింతాలంత బంగారైనా ఆయన ఒంటిపోయిందా? విలువైనటువంటి సొమ్ములు ఆభరణాలు ఇవన్నీ ఉన్నాయా? ఏమీ లేవు. ఒళ్ళంతా ఆభరణాలుగా పాములు చుట్టుకుని ఉంటారు. తల మీద పాము, కంఠంలో ఒక పాము, చేతుల మీద పాములు, నడుము పాము, ఎక్కడ చూసినా పాములే పాములు. అదే ఆయనకు ఆభరణాలు. అలాంటి వాడిని పెట్టుకుని
నీవేం బాగుపడతావే అమ్మాయి, ఇదిగో ఆ శివుని మర్చిపో, ఇంకెవరిని నాకు ప్రేమించి పెళ్ళాను. అమ్మాయి నేను మంచి కోసమే చెప్తున్నాను, నన్ను అనుకోవు, నాకెక్కడ నాగలోకం ఎక్కడ అన్నట్టుగా ఆయనకు నీకు ఏమైనా సంపత్తి ఉందా? నువ్వు అంటే చాలు నిన్ను వివాహం చేసుకోవడానికి 1,000,000 మంది నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అమ్మాయి నా మాట విను, బాగుపడతావు, ఆ శివుని మర్చిపో అని ఆయన ఎప్పుడైతే మరి చెబుతూ ఉన్నాడో ఎంతసేపు ఉంటుందండి. తాను వరించినటువంటి తన మనసాలను ప్రేమించినటువంటి ఆ పరమశివుణ్ణి తన నోటుకొచ్చినట్టు ఇలా మాట్లాడుతుంటే ఇంకా ఓర్చుకోలేకపోయిందండి ఆవిడ. ఒక్కసారిగా ఓయి ఛాందస బ్రాహ్మణ ఏమన్నావురా? నేను మనసారా వంచినటువంటి నా పతి దేవుణ్ణి, నా ఈశ్వరుణ్ణి నా ముందటే ఇలా ఉంది నీచమైన మాట మాట్లాడుతున్నావా? ఆయనకేముంది, ఎక్కడని మాట్లాడుతున్నావా? ఆయనకి అన్నీ ఉన్నాయి. అందరికీ సంప్రాప్తింప చేసేవాడు ఆ ఈశ్వరుడే. ఆయనకు లేనిదంటూ లేదు. ఆయనకు అన్నీ ఉన్నా అన్ని త్యజించాడు. లోకంలో బిడ్డలు బాగుంటే చాలు, మానవులు బాగుంటే చాలు, నాకేం అవసరం లేదనుకునే వాడు శివుడు. అలాంటి శివుడిని గ్రహించలేక అలాంటి మాటలు మాట్లాడుతున్నావా? నిన్నేం చేస్తానో చూడు, నీవు బ్రాహ్మణుడు అయితే కావచ్చు బాగా, నాకే అని వెంటనే కమలంలో ఉన్న నీటిని చేతిలోకి వస్తున్నది. కమండలంలో ఉండే నీటిని తీసుకొని మంత్రించి ఆయన పైన చల్లి శాపం పెట్టాలి అనుకున్నది. అలా నీటిని తీసుకుని పైకి ఎత్తిందండి. ఇంకా చల్లబోయే ముందుగా అంత పని చేయదు, చల్లేసావంటే నేను ఏమైపోతాను? అమ్మో అంత పని చేసేదండి నేను. ఇంకొక క్షణము ఆలస్యం చేస్తే అనంత పని అయిపోయింది. ఎక్కువసేపు ఏ మగవాడు పెట్టి చేయకూడదు. అందులో స్త్రీ దగ్గర భార్య దగ్గర పెట్టి చేస్తే ఏం పనికి వస్తాడు ఆయన? కాబట్టి మనం శాంతించాల్సిందే. అయ్యో అలాంటి పని చేస్తున్నా. నిజంగా నీ మనసు ఎలా ఉంటుందో కనిపెట్టడానికి ఇలాంటి చిన్న నాటకం ఆడాను. ఏమనుకోతుంది తల ఉంచుకునే అవసరం. సరే, ఇదంతా గమనించారు కొన్ని దేవతలు కూడా. పార్వతీ పరమేశ్వరుడు యొక్క వివాహానికి నిశ్చయించారు, శుభలగ్నం నిశ్చయించారు. మంచి మహాశివరాత్రి రోజున బ్రహ్మదేవుడు గురువులు శ్రీమన్ నారాయణమూర్తి పెళ్లి పెద్దగా, లక్ష్మీ సరస్వతులు మరి ఆడపిల్లి వాళ్ళుగా 3,000,000 దేవతలంతా కూడా తప్పనే కట్టుకున్నారు పార్వతీ పరమేశ్వరుడి వివాహానికి. రంగురంగుల ముగ్గులు, ఆకాశాన్ని నిర్మించేటువంటి పెళ్లి పందిళ్ళు, ఎక్కడ చూసిన బాజాలు భజంతులు అన్ని మ్రోగుతూ ఉండగా పార్వతీ పరమేశ్వరుడి వివాహానికి సమయం ఆసన్నమైంది. దండాలుగా లక్షలాది 1,4 మంది కళ్యాణం చూడమురారండి, శ్రీ శివ పార్వతుల కళ్యాణం చూడమురారండి, శ్రీ శివ పార్వతుల కళ్యాణం చూడమురారండి. చూచువాలకు చూడము పుణ్యముల ధన్య భాగ్యముల
కళ్యాణ శిల్పులు పాల్గొంటున్నారు. ఊళ్ళో నుండి లోకతండంలో లక్షలాది కోట్లాది మంది వస్తున్న సురులు, సాధ్యులు, వీరులు, పిల్లలు, అమ్మలు, నరులు, వానరులు, మునులు, సిద్ధులు, సాధ్యులు, సమస్త కోటి అందరూ కూడా దేవతలే కాదు, అన్ని జాతుల వాళ్ళు అందరూ కూడా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వచ్చేస్తున్నారు. మంగళ దూరాలను అవుతున్నాయి, కలతాటములు చేస్తున్నారు. భూస్వతంలో ఎవరు కూడా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ శ్రీ లక్ష్మీనారాయణ పాదాంగి స్నానం మాంగళ్యం సంతుయానేన మమ జీవన కంఠే వజ్రామణి మణి త్వం దేవ శరణాగత లోకమయ కారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. జన్మాత జగత్తుడైనటువంటి సనాతనుడైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుడు కదులు పండుగ కళ్యాణం జరిగింది. శివపార్వత కళ్యాణం ఘనంగా జరిగింది. స్వస్తి పుత్రాలు. ఇంతటితో ఈ యొక్క పార్వతీ పరమేశ్వరుల కళ్యాణాన్ని, గిరిజా కళ్యాణాన్ని మీ అందరితో చెప్పి, మీ అందరి ఇంత చెప్పి మరి మీ అందరి సెలవు తీసుకుంటున్నాను. పార్వతీ పరమేశ్వర కళ్యాణం సమాప్తం. ఇంతసేపు విని మీరు जय बोलो पार्वती परमेश्वर को, जय बोलो भगवान श्री सत्य साई बाबा की, जय बोलो।